శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉండాలని టీడీపీ నేత డాక్టర్ సునీల్ నిర్ణయం తీసుకున్నారు. నేడు టీడీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు సునీల్. మడకసిర అభ్యర్థిని హఠాత్తుగా మార్చారు చంద్రబాబు. డాక్టర్ సునీల్కు బదులుగా ఎంఎస్ రాజుకు బీఫామ్ అందజేశారు. చంద్రబాబు నిర్ణయంపై సునీల్ వర్గీయులు భగ్గుమన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు దహనం చేసిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు దళిత ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే. ఎందుకంటే మడకసిర ప్రాంత ప్రజలు అమాయకులు. మడకసిర ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు. దీనికంటే నువ్వు పిలిపించి ఈరన్నని మడకసిర ప్రజలు పిలిపించి ఇంత విషం బట్టలు ఇచ్చి ఈ రోజు విషం తగినా కూడా మీ నమ్మకంతో తగేవడం. అలాంటిది ఈ రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసి 60 రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈరోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని నిలిపారు. ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి. నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్ట్రిక్టే బయటపెట్టింది ఆ వ్యక్తిని. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు అమాయకమైన మడకసిర ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారని ఎట్లా అనుకున్నావే నువ్వు చంద్రబాబు నాయుడు? ఇదే లోకేష్ శంకర్రావు ప్రోగ్రామ్ వస్తే ఇక్కడున్న లోకల్ లీడర్ ఎవరు నీకు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు చేసింది మేము. ఈ 2 వర్గం చేసాం. ఏం చేసావు? అందరు గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు. నీతి లేదా నీకు? గుండెల మీద చేసి ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మినావు. ఈరోజు నమ్మించి గొంతుకొచ్చావు. పాసార్థికి వార్నింగ్ ఇస్తాను. పాసార్థి టికెట్ వచ్చి 60 రోజులైంది. ఒక్క రోజు కూడా క్యాన్వాస్కి రాలేదు. ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడకసిరలో నువ్వు? అయితే మడకసిర టీడీపీలో అసంతృప్తి అండ్ డాక్టర్ సునీల్ నిర్ణయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివారెడ్డి అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం అందించడానికి శివారెడ్డి, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి? కార్తీక్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే మడకసిర కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అసమ్మతి జ్వాలలు బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు ఫోటోలకు చెప్పులతో కొట్టే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. విజువల్స్లో కూడా చూడొచ్చు. మరోవైపున టీడీపీ అసమ్మతి నేత డాక్టర్ సునీల్ కుమార్ ఇప్పటికే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కొద్దిసేపటి కిందటే తన అనుచరులు అదేవిధంగా టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన మడకసిర నియోజకవర్గ అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తొలిసారిగా ప్రకటించిన జాబితాలో డాక్టర్ సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. అయితే బీఫామ్ను మాత్రం ఎంఎస్ రాజుకు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక్కసారిగా భగ్గుమన్న డాక్టర్ సునీల్ వర్గీయులు చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేశారు, దహనం చేశారు, చెప్పులతో కొట్టు ఊరేగించిన పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర స్థాయిలో మడకసిర వ్యాప్తంగా నిరసన జ్వాలలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు నిరాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే నమ్మించి గొంతు కోసే రకం చంద్రబాబు నాయుడిని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. మడకసిర వ్యాప్తంగా సునీల్ వర్గీయులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున కొద్దిసేపటి కిందటే సునీల్ వర్గీయులు అదేవిధంగా భారీ ర్యాలీతో వెళ్ళి అక్కడ డాక్టర్ సునీల్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎవరైతే ఎంఎస్ రాజు అభ్యర్థిత్వాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం, చంద్రబాబు నాయుడు నమ్మించి ఎందుకు మోసం చేశారో మాకు సమాధానం చెప్పాలంటూ పూర్తి స్థాయిలో చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. పార్టీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన వారిని కాదని ఎక్కడో నాన్ లోకల్ అభ్యర్థిని మడకసిరకు తీసుకొచ్చారు. అదేవిధంగా టికెట్ కేటాయించి నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ మరొకరికి ఇవ్వడం ఇది పూర్తి స్థాయిలో ద్రోహం చేయడమని చాలా స్పష్టంగా సునీల్ వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అందుకే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఈరన్న కావచ్చు అదేవిధంగా ఆయన కుమారుడు సునీల్ కావచ్చు ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడిస్తామని ఆయన వర్గీయులు శబ్దం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి.